పెద్దపల్లి జిల్లా మంతని మండలం బిట్టుపల్లి దగ్గర పులి సంచారం కలకలం రేపింది. రాత్రి పెద్దపులి రోడ్డు దాటుతుండగా రైతులు చూశారు. మంతని ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య సంఘటనా స్థలంలో పులి పాదముద్రను చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్పూర్ అడవి ప్రాంతం నుంచి కాకర్లపల్లి వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు. నెల రోజులుగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపారు శివయ్య. పెద్ద పులులు తూర్పు అడవి ప్రాంతంలో తిరుగుతున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ఏదైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనము ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు. అది నేషనల్ ఎనిమల్ కాదు. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త. మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయటం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్త అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవటం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవటం అట్లాంటివి చేసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మన అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండేంత పెద్ద అడవి కాదు. ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్. స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి. 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది. 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో క్రాస్ అయిపోయింది మానేరు దాటి భూపాలపల్లికి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అది దారి తప్పి అట్లా వచ్చేసింది. ఆసిఫాబాద్ నుంచి వచ్చింది. అది ఫిమేల్ టైగర్, యంగ్ ఉన్నది. ఆటోమేటిక్గా అది కూడా చూస్తున్నాం వెళ్ళిపోతుందని. వారం రోజుల నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ఒక 2-3 రోజుల నుంచి దాని యొక్క ట్రాకింగ్ దొరకట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా మన వాళ్ళు చూశారు కాబట్టి